జై శ్రీరామ్ అందరికీ మళ్ళా వచ్చేసినాం. జై జై శ్రీరామ్. టైం 6 అవుతుంది కావచ్చు. ఇప్పుడు పొద్దున ఇంత జల్దీ లేస్తున్నాం. చలికాలం. మా కొత్త స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందేమో అని మాకైతే ఈ బాధలు తప్పట్లేదు. తొందరగా పాలు తోముకుందాం. ఓకే, చలో చాయ్ తాగి బయటకు వెళ్ళిపోం. స్కూల్కి పోవాలా. లెట్స్ గో. పొద్దున చలి ఎట్లుందంటే అట్లుంది, గుమ్మంటుంది. వేడి వేడి చాయ్ పొద్దున్నే బిస్కెట్లతో ముంచుకొని తినేలా. ఫుల్ వేడి ఉంది. స్కూల్కి వెళ్ళి వచ్చేసినాం. మళ్ళా మస్తు సేపున్నాం స్కూల్లో. 4 hours ఉన్నాం. వచ్చేసినాం. బాగా చలి ఉంది. మధ్యాహ్నం 12 అవుతున్నా. బాగా చలి ఉంది కాబట్టి ఎండలకు వచ్చేసినాం. జరసేపు పట్ట ఎండకు తీర్చున్నాం. వెళ్తుంటే బాగా కరాయితాం కాబట్టి ముఖం కిందకి వేసిన. బయట కట్ట ఇటు చూసిన. మళ్ళా ఎండకు తెలుసున్నాం. బాగా వేడైపోతుంది. ఎండకు తెలుసుంటే ఎండ కొడుతుంది, వేడవుతుంది, లోపలికి వచ్చి చలి పెడుతుంది. అట్లా మంచిగా ఉండాలా, వెచ్చగా ఉండాలా. ఏమో ఈ చలికాలం ఎండాకాలం ఏర్పడతలేదు. మొత్తం గ్లోబల్ వార్మింగ్ అవుతుంది బ్రో. అట్లా చూస్తూనే సాయంత్రం అయిపోయింది. మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం. మార్కెట్కి మా అమ్మ పిలిచింది, పోతున్నాం. తలుపు పెట్టుకున్నాం. తలుపు పెట్టేసినో లేదో గొల్లెం పెట్టేసి సగం దూరం దాకా పోయినో లేదో మా అమ్మ మళ్ళీ రిటర్న్ రమ్మన్నది. అట్లా అంటా అనుకోలే అసలు. ఎట్లన్నదేమో మా అమ్మ. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. ఏం చేస్తాం, టైంపాస్. పోయినామో లేదో వచ్చేసినాం. ఇట్లా ఎందుకు కాళ్ళు అటు పోయేటట్టు ఎంత అవసరం అనేది ఒకటి వేసుకోవాలి. బాయ్.